ఈడ ఉట్టి ఈడ పెరిగిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు లేవు, ఎక్కడెక్కడికెలా వచ్చిన వాళ్ళకు ఉన్నాయి. మనకి ఇప్పుడు ఈ ఇండస్ట్రీ అంతా తీసేస్తే మాలాంటి గరీబ్ వాళ్ళకు ఇండ్లు ఇస్తే అది ఒక పేరు ఉండిపోతుంది కదా. ఎక్కడెక్కడికో మీరే చూసుకుంటే గరీబ్ వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలా? మాలాంటి వాళ్ళ పరిస్థితి ఎక్కడ? మా పిల్లలకు ఉద్యోగాలు లావే, మాకు ఇండ్లు లేకపోయే, ఎక్కడ పోవాలి చూడడానికి హైదరాబాద్ లోనే ఉన్నాము. హైదరాబాద్ కి ఎవరు మేలు చేస్తారు? చేసిన వాళ్ళని కాదనుకొని మీ వేపించుకొని మీరు ఇచ్చేసిర్రు. ఇప్పుడు మీరు ఇవ్వకపోతే మాలాంటి వాళ్ళకి రాకపోతుండేనా? టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వకపోతారా? రియల్ ఎస్టేట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఇంత మంచి భూములని, ఇప్పుడు ఇంత మంచి గ్రీనరీ అది కాదు కదా. అది ఇప్పుడు నువ్వు వచ్చి 2 ఏళ్లకే ఇంత ఇదిగా చేస్తే 10 ఏళ్ల నుండి ఉన్నాయని ఎన్నో చేసిండు. నీకంటూ సొంతంగా ఏరే ఆలోచన ఉంటే ఏరే దిక్కు చేసి మీరు ఇచ్చుకోండి. కానీ ఏం కోరుకుంటారమ్మా? మీరు ఏం కోరుకుంటారు? స్థానికంగా మహిళలుగా మీరు ఏం కోరుకుంటారు? ప్రభుత్వం మహిళలకు కావాల్సింది పిల్లలకు ఉద్యోగాలు, మాకు డబల్ బెడ్రూమ్లు. ఇవి ఇప్పుడు ఇక్కడ ఏమీ ఇదిగా లేవు. డబల్ బెడ్రూమ్లు అంటే ఎన్నో కట్టిరు. యాక్చువల్ చెప్పాలి అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు, మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి లేవు. అది మీకు డబుల్ బెడ్రూమ్లు అడుగుతారు, ఇండస్ట్రీ తీసేస్తా అంటున్నారు. డబల్ బెడ్రూమ్లు కట్టి ఇవ్వండి, దేనికైనా ఉపయోగపడేది ఇవ్వండి, గరీబోళ్ళకి ఇవ్వండి. అంత రిచ్ పీపుల్కి మీరు అట్లా ఆలోచించుకుంటే, మాలాంటి చదువు లేని వాళ్ళు ఉన్నారు, సంస్కారానికి ఉన్నారు, మాలాంటి వాళ్ళు గరీబ్ వాళ్ళు అంతా ఎక్కడ పోవాలి. ఇదంతా ఎట్లా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన? ఏమి అంత వాడంత పిచ్చివాడు ఇంకొకటి లేడు. అంతేనా? పిచ్చివాడు ఇంకొకటి లేడు. దౌర్జన్యం, దౌర్జన్యం. నేను ఇందులోకి వచ్చి 35 years అయిపోయింది. ఇంత దరిద్రమైన పార్టీ నేను ఎక్కడ చూడలేదు. ఇట్లా మంచి పాలకుడు చూసినావు? చీ. అసలు వాడి పేరు తెచ్చుకోవాలంటే మాకు ఒకలాంటి ఇట్లా డబ్బులు వస్తున్నాయి వాడి గురించి మాట్లాడాలంటే. ఎందుకంత బాధ అంటున్నా? కాదండి, కేసీఆర్ ఏం మాకు చుట్టం కాదు. మాకు ఏ ప్రభుత్వం ఏం చుట్టం కాదు. ఏ ప్రభుత్వం పనిచేస్తో వాళ్ళ గురించి మేము మాట్లాడగలుగుతాం. మేము ఎంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నామో మాకు తెలుసు. ఇవాళ వాడు భూకర్తాలు ఉండా, వీడి భూకర్తాలు, వాన అయ్యేసాలే, వీళ్ళ అయ్యేసాలే. అరే వచ్చిన దాని గురించి మాట్లాడు భయ్, పోయిన దానికే మాట్లాడుతున్నావు. ఉన్నదాని గురించి మాట్లాడు. పోయిన దాని నుంచి కూడా తోడుకోనికి వచ్చినావా నువ్వు? వీడికి పోయిండు, వీడు వచ్చే వరకు ఏం లేవు లంక బిందెలు అంటే నువ్వు లంక బిందెలకు వచ్చినావా? లంక బిందెలు నేను వచ్చినావా భయ్? ఆ రోజు ఏమన్నా ప్రభుత్వం లేకముందు నేను వచ్చి నిలబడతా, కానీ నా జోబులకైనా ₹1 పెట్టాను నేను అన్నావు. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు డబ్బు గురించి? అవి లేవా మా దగ్గర రికార్డింగ్? మా దగ్గర లేవా రికార్డింగ్? మేమేం పిచ్చోళ్ళమా? నీకన్నా నాలెడ్జ్ ఉందా? మా పిల్లలు ఎంత కష్టపడి చదివించడం మాకు తెలుసు. నా ఇంట్లో 3 ఉన్నారు, ఒక్కరికి ఉద్యోగం లేదు. నేను ఇక్కడ పుట్టి పెరిగిన. అదే 2 లక్షల ఉద్యోగం ఇచ్చినామని చెప్తా అంటున్నాడు. రమ్మండి భయపడుకు, జనాలకు రమ్మనండి, రాళ్ళతో కూడా చూపెట్టమనండి, ఎక్కడుందో చూపెట్టమనండి. అరే తలసానండ చేసిన పనులు ఎవరు చేయలేరండి ఇంతవరకు. ఏ ఎమ్మెల్యే చేయలేడు. చేయడు. ఆయన మంత్రిగా కాదు, ఒక అన్నగా నిలబడ్డాడు. మొత్తం ఒక పెద్దన్నగా నిలబడ్డాడు మాకు. ఆయనే ఒక మెసేజ్ పెడితే మేము అందరం వస్తున్నామంటే మాకు ఇళ్ళ పనులు లేవండి. ఇప్పటివరకు మేము బయలుదేరినాం. ఎప్పుడు నడవాలని చూసారా మీరు? మరి ఆయన ఎవరు అసలు చెప్పండి? ఎట్లా అనిపిస్తుంది అంటున్నా మొత్తానికి రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నట్టు కదా? రాలిచ్చినట్టుందండి, పిచ్చోని చేతికి రాలిచ్చినట్టుంది. అంతకన్నా మించి ఇంకా మేము ఏం మాట్లాడాలి? ఎట్లా ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు భరించాలిగా? ఏదో నాటకు వచ్చి పోతే బాగుండని మొక్కుంటున్నా దేవుడికి. లేదు, నేను నన్ను చేసిన పర్వాలేదు, నేను చెప్తున్నా కదా. ఎందుకంటే మాకు అంత మండుతుంది ఇక్కడ. మేము ఎంత పని చేసామో మాకు తెలుసు. ప్రజాపాలన అంటుర్రు, పేదల పక్షం అంటుర్రు, మహిళలకు ఇంద్రమ్మ చీరలు అంటుర్రు. అన్న నీ గుడిసెలు కూడా కొట్టమన్నాడు రా, నీ గుడిసెలు కూడా కొట్టమన్నాడు. ఎంత గోస పట్టుకుంటున్నారు ఆ పిల్లలు. ఇంత చిన్న పిల్లలు మురుక్కాలో పక్కన కూర్చొని, ఇంట్లో కూర్చొని మేము వాట్సాప్ చూసుకుంటే ఏడ్చుకుంటున్నామండి. పుస్తకాలు సంతలు పెట్టుకొని పిల్లలు ఒక్కొక్కరు ఏడుస్తుంటే ఎంత బాధ చేస్తుంది. వాళ్ళు కనబడ్డారా భయ్? ఉండండి దోసుకో వద్దన్నాడు, నీకు వద్దన్నాడు ఎవడన్నా? లేనోనికి పెట్టాలి, ఉన్నోళ్ళు దోసుకొని లేనోళ్ళకైనా పెట్టాలి. రైట్, ఇప్పుడు ఇదంతా మన ఇంద్రమ్మ చీరలు ఇచ్చిన ఇవన్నీ ఇస్తున్నాం, రేపు పొద్దున మహిళలకి 2500 కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు నువ్వు ఎన్నేళ్ళు అయింది వచ్చి? నేను హైదరాబాద్ లేదు, ఆయన గారు 2 ఏళ్ళలో ఏం చేసిండు? ఇప్పుడు ఒకటి పట్టుకొచ్చిండు. నేను 2000 ఒక చీర తెస్తున్నా, అది కూడా డ్వాక్రా మహిళలకే. కేసీఆర్ ఇచ్చిన చీరలు పందులకు కట్టినాం, గాడిదలకు కట్టినాం, కుక్కలకు కట్టినాం అన్నాడు. ఇక నాకు వద్దు ఇది వీడియో గానీ చెప్తున్నా. ఆవేదన చాలుందండి మాకు, ఆవేదన చాలుంది. ఏ మంత్రి గారు చేయలేదు, మేము గంటాప్రదంగా చెప్తాం. ఏ మంత్రి గారు చేయలేదు ఇలాంటి ప్రభుత్వంలో. సీనన్న తప్ప ఏ ప్రభుత్వంలో ఎవరు చేయలేరు. ఇప్పుడు మహిళలకు 2500 అని ఒక హామీ ఇచ్చారు కదా, మీకు ఐడియా ఉందా? ఆరిచ్చిండు, ఆరిట్లో ఏది చేసాడు? బస్సు ఒకటి చేసిండా? ఎందుకు ఇళ్ళ సంసారాలు చేసుకోవద్దు, రోడ్ల మీద సోగ్గా తయారై తిరగండి, మొగలను ఎదిరించి తిరగండి అని చేసిండా?
ఎందుకు ఆ బస్సు ఎందుకు చెప్పండి ఒక్క నిమిషం, దేనికి పనికి వస్తుంది? అరే కాలేజీ పిల్లలు పెట్టు భయ్, లేని పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టు, ఫ్రీ వెహికల్స్ పెట్టు, వాళ్ళకు వెహికల్ ఇప్పి, వాళ్ళకి వెహికల్ ఇప్పి. ఎట్లా ఉన్నాం హైదరాబాద్ గతంలో బీఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉంటే ఇప్పుడు ఎట్లా అయిపోయింది? నేను చెప్తున్నా కదన్నా, దేవుడు విగ్రహం పెట్టుకొని పూజ చేసి ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా ఉందండి. మాకు సీనన్న వచ్చిన తర్వాత మళ్ళీ అది నాశనానికి వచ్చింది. మా దగ్గర ఇప్పటి వరకు మరి 72 పార్కులు బాగా చేసిండు సీనన్న. అసలు ఆ పార్కులు కావండి, అవి ఇంద్రభవనాలు ఉన్నాయి, అంత బాగున్నాయి. మా ఇంటి పక్కన నేరు పార్క్ ఉందండి. నేను ప్రభుత్వంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కొట్లాడి అక్కడ తీసుకొచ్చి అనేసి వాడి ముఖం గట్టినే ఉంచేసి వచ్చిన ఉన్నాడుగా బీజేపీలో పోయిన దొంగ, ఆ దొంగని సీనాన్ని ఎంబడి తాకితే సీనాన్ని ఏమన్నాడు, అమ్మ వేరే లేవా అమ్మ పార్క్ ఒకటి పట్టుకుని అంటే, అన్న నా ఇంటికి కాదన్న నీ కొన్ని వందల మంది చిన్న చిన్న పిల్లలు చాడు. ఇప్పుడు అండి ఒక టోకన్ పెడితే రోజుకి 20-30 వందలు వస్తాయి, అంతమంది పిల్లలు వస్తారు రోజు సాయంత్రం పూట. చూడండి చూసారా? ఆటోలు వేసుకొని పిల్లలు వస్తారు, ఎంత సంతోషం అనిపిస్తుంది మాకు. అయితే మరి ఇంత చెప్తున్నారు మీరు, ఇంకా 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటుండే మరి రేవంత్ రెడ్డి. అన్న ఇవాళ ఎవడు ఉంటాడు, రేపు ఎవడు ఉంటాడో తెలియదు. వాడికి భగవంతుడు ఉన్నాడు, ఎప్పుడో జెండా వీక్తాడు, పుట్టుకోమంటాడు. ఉన్నాడు ఒక కొయ్య, దానికి ఇక ఉన్నది ఒకటి, ఏం చేసుకుంటాడు? ఎంత సంపాదించి ఏం చంపేసుకుంటాడు? అరే పేదలో పెట్టిపోయి నువ్వు పోయినా కానీ నీ మీద పూలు చల్లుతారు. సరే, ఇది అంతా పేదల ఆవేదన మొత్తానికి. ఆవేదన చాలా ఉందండి, చాలా అంటే అసలు చెప్పలేని వర్ణాతీతంగా ఉంది. ఒక పెద్ద మనిషి మొన్న అంటుంది, చిచి వాడి మాట చెప్పకూడదు, కానీ కాలు మొక్క మొక్కు వాడి మాట అనేది తీయకు నువ్వు. లేదండి, నీ చూడండి, వాళ్ళు చాలా మంది ఉన్నారండి, వాళ్ళ కోసాలు చాలా ఉన్నాయి. 4,000 వస్తాయని నేను నమ్మి ఓటేసినారు కదా, 4,000 కోసం వచ్చినారు, అంతేగాని నువ్వేమో చేస్తావని కాదు. వాళ్ళు ఏం చేసిండు? రేపు ఎలక్షన్లో ఇంకోటి ఇస్తాడేమో. సరే